ఆగాలి అప్పుడే ఓడండి ఇట్లా ఓడమైతే అప్పుడు చలో ఓకే ఫస్ట్ ఛాలెంజ్ విన్నాను. నమస్తే కాక, ఈరోజు మనము జోలో చిప్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అంటే నేను ఒక్కనే కాదు, మన దగ్గర అవినాష్ బ్రో, శ్రీకాంత్ బ్రో ఉన్నారు, మన ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, శ్రీకాంత్కి తెలియకుండా ఆయన పిలిపించి నార్మల్ చిప్స్ అని చెప్పి జోలో చిప్ తినిపించబోతున్నాం. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఈయన శ్రీకాంత్ అంటే బయటికి ఆయన లోపల రాడు, మెల్ల క్లిప్ ఒకసారి చూపించండి అది అందరినీ. రైట్, మెల్లగా మండుతుంది, చేతి చూసినా ఘోరంగా ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకుంటా. దాని ముక్కలు తెలుస్తుందా? ఘాట్ వస్తుంది. చీటింగ్ ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటే అంతే. ఎందాక వస్తుంది ఘాటు, దేని మరి దీంట్లో ఘాటు. చిన్న చిప్ కూడా వదిలిపెట్టద్దు దీంట్లో. శ్రీకాంత్ ఏమైంది? చిన్న ముక్క కూడా వదిలిపెట్టద్దు, ముందు చెప్తున్నా. అది మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి వస్తున్నాడు ఆడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? చిప్స్ ఛాలెంజ్ తక్కువ టైంలో ఎవరు తింటారు అనేది మన కాన్సెప్ట్ ఈరోజు. రెడీ అన్నా? రెడీ. 1 2 ఫాస్ట్ తినాలి. ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళే విన్నర్. చిన్న ముక్క కూడా ఉండొద్దు, ఇట్లా గబా తినేసేయాలి. సరే, రెడీ, స్టార్ట్. చాలా ఎక్కువ స్పైసీ. అది కొరియన్ స్పైసీ చిప్స్, ఇవి నార్మల్ బింగో చిప్స్ కాదు కదా. నార్మల్ చిప్స్ తింటే మజా ఏముంది? బ్రో కానీ లేట్ అవుతుంది, నువ్వే గెలిచట్టున్నావు. కారం అవుతుందా? నిజం కారం ఉందా? నిజం కారం ఉంది, జబర్దస్త్ కారం ఉంది.
అది ప్యాకెట్ ఇప్పుతూనే ఘాటు వచ్చింది కదా. ఆ, నేను ఏమో అనుకున్నా, చూద్దాం. వాటర్ పెట్టుకోవాల్సింది. అదే. నెక్స్ట్ టైంకి ఇలా మిస్టేక్ చేయొద్దు. వాటర్ పెట్టుకోవాలి. బ్రో కానీ ఒక్క గురించి చూద్దాం. మండుతున్నట్టుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మైక్ పెట్టుకో బ్రో. అదే పక్కకు పెట్టినావు, పక్కకు. అవి తింటేనే ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. చిప్స్ తీయకుంటా అనుకున్నాను నిజంగా. అలా బ్లాక్ చిప్స్ కూడా ఉన్నాయి కదా నా దాంట్లో కూడా. ఫస్ట్ అవే తిన్నా. అవే కారం ఎక్కువ ఉన్నాయి. ఎట్లాంటి ఫస్ట్ వచ్చినాయి అవే కారం ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ పెట్టుకున్నాడు. అదే అయిపోలే, ఇంకా ఫినిష్ కాలేదు ఛాలెంజ్. పన్నీర్ ఎట్లా ఉన్నాడు. రెడీ 1 2 3 ఒకటేసారి రైట్. ఇప్పుడు నేను తినపోయినా ఓడిపోయినట్టేనా? అంతే కదా. ఓకే అయిపోయింది. సెట్. చిప్స్ మాత్రం చాలా స్పైసీ ఉన్నాయి. లోపల నుంచి కారం గట్టి ఉంది, తట్టుకోలేకపోతున్నాం. వాటర్ తాగొద్దు అన్న, ఇప్పుడే వాటర్ తాగొద్దు. నెక్స్ట్ వీడియోతో ఇంకా చేస్తాను. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్. ఇప్పుడు అన్నం తిన్నా కాబట్టి నేను లేస్ ఎక్కువ తినలేకపోయినా. నెక్స్ట్ టైము నేను ఎక్కువ తిని చూపిస్తా. నెక్స్ట్ టైం మళ్ళీ ఛాలెంజ్ ఉంటది. లేదు, సర్ప్రైజ్ ఉంది ఒకటి. మైక్ పెట్టుకో. సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ అన్న రివీల్ చేస్తారు. 1000 రూపాయలు ఫోన్ పే కొడుతుంది. చెప్పండి సర్ప్రైజ్. అరే ఇయ్యనా వాటర్ తాగద్దురా. ఇయ్యనా అరే ఏనా వాటర్. ఓకే ఇస్తా. ఒక్క నిమిషం నీకు ఎట్లుంది ఫస్ట్ నీ ఫీలింగ్ లేచి ఎట్లుంది ఫస్ట్ అది చెప్పు. నా జీవితంలో ఇంత కారం ఎప్పుడు ఏమైతుంది? కడుపులో ఏమైనా అవుతుందా? ఏమైతలే, మండుతుందన్న మొత్తము. అరే ఏనా మండుతుంది? అరే ఒక్క నిమిషం చెప్పు ఫస్ట్ రియాక్షన్ చెప్పు. అది మండుతుందన్న మొత్తము. ఏం మండుతుంది? అదే డిస్కౌంట్ రాస్తున్నావు. నోరు కాలుతుంది. చెప్పొద్దా? చలో వాటర్ తాగని. వాటర్ తాగిందా సపరేట్ చెప్పు. వాటర్ తాగిందా? ఓకేనా? ఇప్పుడు చెప్పు ఎట్లుంది? బాగా వాటర్ తాగిందా? ఇంకా కాలుతుంది. ఇంకా కడుతుందా? వాటర్ తీసుకురాపో. ఎందుకంటే ఏమో తెలియదు. తెలియదు. దానికి ఒకటి ఉంది, రీజన్ ఉంది. నీకు పట్టుకొస్తాను సర్ప్రైజ్. ఆగండి. ఏం పెట్టారు లోపల? మిర్చి పౌడర్ వేసిరేంది? ఏ కాలుతుందన్న మొత్తము. మొత్తం కాలుతుంది. ఫేస్ నార్మల్ గా అనిపిస్తుందా? ఫ్రెండ్స్ నేను తిన్నది కొరియన్ స్పైసీ, మా బ్రదర్ తిన్నది జాలీ స్పైసీ చిప్స్. జోరో చిప్ ఇది. జోరో చిప్స్. అది మొత్తం ఒక్క నేను గ్రేట్. నువ్వు తెలిసి ఎవరో అది మగాడ్రా బుజ్జా. ఏ దీంట్లో ఎట్లుంది? కాలుతుంది నోరు మొత్తం. ఇంకేమైనా ఉందా? తినచ్చా ఇది నార్మల్? నేనైతే ఎప్పుడు ట్రై చేయలే.
ఎట్లా తినొచ్చు బాగానే ఉంది బాగా ఒకసారి తినేవాడు నీకెట్లుంది? నేను తినాను కానీ నాకు బాగానే ఉంది నాకు బాగానే ఉంది కారం అంతేం లేదు 2 నిమిషాలే కారం 2 నిమిషాల కారం అంట. సో జోలో వీడియోలో అంటారు 10-15 నిమిషాలు ఉంటుంది ఏముండదు 2 నిమిషాలు ఇది తిన్న తర్వాత ఐస్ క్రీమ్ లో థమ్స్ అప్ ఏవో తాగుతారు అవేం అవసరం లేదు జస్ట్ 2 గుట్కలు నీళ్ళుంటే సరిపోతుంది అంతే సో జోలో చిప్స్ కూడా మనం దాని ఫలితం దాని ఫలితం తెలిసేదేమో. కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇంతకుముందు రియాక్షన్ ఎట్లా లేదురా? నీ రియాక్షన్ ఎట్లుంటే తెలుసా శ్రీకాంత్? అన్న వాటర్ అన్న వాటర్ ఘోరంగా ఉండే అప్పుడు మాట మళ్ళీ నీళ్ళు లైట్ తాగిన తర్వాత అయిపోయింది తగ్గిపోయింది. సండే టైం పాస్ ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ వస్తాయి. మేము ముగ్గురమే కలిసి చేస్తాము. ఫుడ్ ఛాలెంజ్ కూడా ఏదో గెలిస్తే డబ్బులు వస్తాయి అట్లా కాకుండా ఎవరైతే ఓడిపోతారో ఫుడ్ ఛాలెంజ్ లో వాళ్ళు ఖచ్చితంగా జోలో చిప్ తినాలి. అది కూడా ఏ మిక్స్ లేకుండా, మిక్సింగ్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా జోలో చిప్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ గా ఒక చిప్ ని డైరెక్ట్ గా తినేసేయాలి. నెక్స్ట్ వీక్ నుంచి అది చేయబోతున్నాము. సో ఈసారి శ్రీకాంత్ కి అయితే తెలియకుండా తినిపించినాము. ఎట్లుంది బ్రో ఫీలింగ్? ఎట్లుంది? లోపల నుంచి మండుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అంటారు వీడియోలలో ఏం లేదు తినొచ్చు చిప్స్ తిన్నారు కాబట్టి వీనికి ఏం లేదు. అదే చిప్స్ లేకుండా నాన్ వాళ్ళు తింటుంటే వీనికి కంపల్సరీ కారం అయింది. తినర్రి ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా తిని ఎంజాయ్ చేయర్రి పక్కనే ఓ చమ్ము నీళ్ళు పెట్టుకోరు అంతే అందరు ఐస్ క్రీమ్లు జ్యూసులు అవి ఏమో తింటారు అవన్నీ వేస్ట్ ఓ చమ్ము నీళ్ళు ఉంటే సరిపోతుంది జోలో చిప్స్ తిన్న తర్వాత నేనేం డైలీ కారం తినేటోని కాదు గుడ్డు కారం తింటారు. ఇంట్లో చేసిన కారమే తింటా నేను కూడా మా ఇంట్లో వాళ్ళు కూరలు చేస్తారు మంచిగా అవే తింటా నేను నెక్స్ట్ ఏ ఫుడ్ ఛాలెంజ్ చేయాలి అనేది కింద కామెంట్ లో చెప్పండి. దీన్ని ప్రాంక్ అనే అంటారు. ఈ ప్రాంక్ ఫెయిల్ అయిందో లేదా సక్సెస్ అయిందో మీరే చెప్పాలి. ఈయనకి తెలియని ప్రాంక్ కూడా నేను చేయబోతున్నా సో అవినాష్ బ్రో ఈ శ్రీకాంత్ బ్రో మీద రివెంజ్ తీసుకున్నాడు. అంటే స్మాల్ రివెంజ్ ప్లాన్ చేసిండు ఈ వీడియో ద్వారా. నెక్స్ట్ టైం ఈ శ్రీకాంత్ తెలియకుండా మన అవినాష్ బ్రో మీద ప్లాన్ చేస్తాడంట. వీడియో కోసం వెయిట్ చేయండి దానికోసం ఏం చేస్తారో షాక్ అయిపోతారు షాక్ అయిపోతారు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి Like షేర్ చేయండి. చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓ 10 మంది దోస్తులకు షేర్ చేయరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.